హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం కంజంక్షన్ ఎన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెంటెన్స్ చూడండి, ఐ డోంట్ లైక్ టీ అండ్ కాఫీ. ఇక్కడ ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలా, లేకపోతే ఐ డోంట్ లైక్ టీ ఆర్ కాఫీ ఆర్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలా? నిజానికి రెండు సెంటెన్సెస్ కరెక్టే, కాకపోతే ఎండ్ అని యూజ్ చేస్తే దాని మీనింగ్ ఒకటి ఉంటుంది, ఆర్ అని యూజ్ చేస్తే దాని మీనింగ్ ఇంకొకటి ఉంటుంది. అయితే ఎక్కడైతే మనం ఆర్ అని యూజ్ చేయాలో జనరల్గా అక్కడ ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేసి ఒక చిన్న తప్పు చేస్తుంటాం. అది ఎందుకని, దేని మీనింగ్ ఏంటో ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే చూడండి, ఎప్పుడైతే మనం ఒక రెండు థింగ్స్ని ఎండ్ అనే కంజంక్షన్తో జాయిన్ చేస్తామో ఒక్కొక్కసారి సింగులర్ వెర్బ్ని యూజ్ చేస్తాం, ఇంకొకసారి ప్లూరల్ వెర్బ్ని యూజ్ చేస్తాం. ఈ సెంటెన్సెస్ చూడండి, బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ అవైలబుల్ హియర్ అనాలా, ఆర్ అవైలబుల్ హియర్ అనాలా? అలాగే బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ అనాలా, ఆర్ మై బ్రేక్ఫాస్ట్ అనాలా? ఒక చోట సింగులర్ని యూజ్ చేస్తాం, ఒక చోట ప్లూరల్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు సింగులర్ని యూజ్ చేయాలి, ఎప్పుడు ప్లూరల్ని యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాం. అలాగే ఈ సెంటెన్సెస్ చూడండి, ఐ సా ద మూవీ అండ్ వెంట్ టు బెడ్. ఈ సెంటెన్స్ కరెక్టా, లేకపోతే ఐ హ్యాడ్ సీన్ ద మూవీ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్? ఈ సెంటెన్స్ కరెక్టా? మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం, ఏమన్నా కానీ టూ ఈవెంట్స్ జరిగితే ఏదైతే ఫస్ట్ జరుగుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి, సెకండ్ జరిగిన ఈవెంట్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి అని తెలుసుకున్నాం. సో నేను ఫస్ట్ మూవీ చూసి తర్వాత నిద్రపోయాను కాబట్టి ఐ హ్యాడ్ సీన్ ద మూవీ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్ అనేది కరెక్టే. కానీ ఈ సెంటెన్స్ ఏది అయితే ఐ సా ద మూవీ అండ్ వెంట్ టు బెడ్, ఈ సెంటెన్స్ కూడా కరెక్టే. ఎందుకని ఇక్కడ సింపుల్ పాస్ట్ యూజ్ చేసాం, అయినా కానీ ఈ సెంటెన్స్ కరెక్ట్ అంటున్నానో తెలియాలంటే కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. సో మనం ఇవాళ క్లాస్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయిన ఎన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, ఎప్పుడైతే మనం ఎన్ని యూజ్ చేసామో మనము దాన్ని ఏ వెర్బ్ అంటే సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలా, ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలా అనేది తెలుసుకోవాలి. అలాగే ఎండ్ అనే కంజంక్షన్ని మనం నెగిటివ్ సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో, నిజానికి నెగిటివ్ సెంటెన్సెస్లో మనం మ్యాక్సిమం ఎన్ని కాదు ఆర్ని యూజ్ చేయాలి. ఎందుకని ఆర్ని యూజ్ చేయాలి, అలా కాకుండా ఎన్ని యూజ్ చేస్తే ఏ మీనింగ్ వస్తుందో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. అలాగే ఒక సీక్వెన్స్ని చెప్పేటప్పుడు ఎండ్ అనే కంజంక్షన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. అలాగే ఏదన్నా కానీ ఒక రిజల్ట్ చెప్పేటప్పుడు ఎన్ని ఎలా యూజ్ చేయాలి. అలాగే పాలిస్ ఇండెటెంట్ ఈ సెంటెన్సెస్ని చెప్పేటప్పుడు అంటే మనం ఎంఫసైజ్ చేసి ఎండ్ అని చాలాసార్లు యూజ్ చేసి చెప్తాం. ఈ సెంటెన్సెస్ ఎలా చెప్పాలో కూడా ఇవాళ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో మనం ఇవాళ ఎండ్ అనే కంజంక్షన్తో ఈ 5 యూజెస్ని తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వెర్బ్, ఎండ్ అని యూజ్ చేస్తే సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలా, ప్లూరల్ వెర్బ్ యూజ్ చేయాలా అన్నది తెలుసుకుందాం. ఎండ్ అంటే మామూలుగా తెలుగులో అర్థం ఏంటి అంటే మరియు, ఇంకా అనే అర్థం వస్తుంది. మనం ఒకే ఒక ఈవెంట్ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఇద్దరా ముగ్గురా, ఒక్కరే కదా. ఒక్కళ్ళు వచ్చినప్పుడు మనం సింగులర్ వెర్బ్ని యూజ్ చేస్తాం కదా, రామ్ ఈజ్ ప్లేయింగ్. అలా కాకుండా రామ్తో పాటు ఇంకొకరు కూడా ఆడుతూ ఉన్నారనుకోండి, రామ్ ఇంకా రవి, మనం ఇంకా అంటాం కదా, లేదా రామ్ మరియు రవి అంటాం కదా. ఇలా యూజ్ చేసినప్పుడు మనము రామ్ అండ్ రవిని దీని ప్రనౌన్ ఏంటి, దే కదా, అంటే ఒకరికన్నా ఎక్కువ. అలాంటప్పుడు దీని పక్కన ఉండే వెర్బ్ ప్లూరల్ వెర్బ్ అయి ఉండాలి. రామ్ అండ్ రవి ఈజ్ ప్లేయింగ్ కాదు, ఆర్ ప్లేయింగ్ అనాలి కదా. కానీ ఎప్పుడైతే చూడండి, మనం బ్రెడ్ జామ్ని తింటాం కదా, ఎలా తింటాం, బ్రెడ్ మీద జామ్ని ఇలా పూసుకొని తింటాం. అప్పుడు ఇవి రెండు వేరు థింగ్సా, ఒకటే థింగా? ఒకటే. ఎప్పుడైతే మనం బ్రెడ్ని జామ్ని కలిపి ఒకే యూనిట్గా కన్సిడర్ చేస్తామో అప్పుడు బ్రెడ్ అండ్ జామ్ ఆర్ మై బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఆర్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాదు, బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనాలి. ఇక్కడ ఈజ్ యూజ్ చేయాలి. అంటే ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేసినప్పుడు మనం ఏమన్నా కానీ 2 కానీ 3 కానీ కంబైన్ చేసామనుకోండి, కంబైన్ చేసినా సరే అవి డిఫరెంట్గా పనిచేస్తుంటే గనక ఆర్ అంటే ప్లూరల్ వెర్బ్ని యూజ్ చేయాలి.
అలా కాకుండా వీటన్నిటిని కంబైన్ చేశాక అది ఒక కలెక్టివ్ నౌన్గా పనిచేస్తుంటే గనక అప్పుడు మనం సింగులర్ వెర్బ్ని యూజ్ చేయాలి. చూడండి, కానీ ఇదే బ్రెడ్ని జామ్ని మనం ఒకదాని మీద ఒకటి పూసుకొని తింటున్నప్పుడు సింగులర్, ఎందుకంటే ఒకే యూనిట్ అవుతుంది. అలా కాకుండా మనం షాప్ బయట బోర్డ్స్ చూస్తుంటాం కదా, బ్రెడ్ ఈజ్ అవైలబుల్, జామ్ ఈజ్ అవైలబుల్ అని. అదే పర్సన్ ఒకవేళ బ్రెడ్ జామ్ రెండు అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పాలనుకోండి, బ్రెడ్ అండ్ జామ్ ఈజ్ అవైలబుల్ హియర్ అనాలా, ఆర్ అవైలబుల్ హియర్ అనాలా? ఇక్కడ బ్రెడ్ జామ్ కలిసి ఒకదాని మీద ఒకటి ఉండి మనకి దొరుకుతుందా, విడివిడిగా దొరుకుతుందా? రెండు యూనిట్స్గా దొరుకుతుంది. అది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్. అంటే ఇప్పుడు ఇవి రెండు సపరేట్ అయ్యాయి. ఎప్పుడైతే మనం వీటిని సపరేట్గా చూస్తామో అప్పుడు మనం ప్లూరల్ వెర్బ్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం వీటిని కంబైన్ చేసి చూస్తామో అప్పుడు మనం సింగులర్ వెర్బ్ని యూజ్ చేయాలి. మనం కలెక్టివ్ నౌన్స్ చూస్తుంటాం కదా, చూడండి ఇక్కడ ఒక టీం ఉంది. టీం మొత్తం కలిసి ఆడుతున్నారనుకోండి, ద టీమ్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ అంటామా, ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్ అంటామా? నేనేమని చెప్తున్నా, టీం మొత్తం కలిసి ఆడుతున్నప్పుడు. అలాంటప్పుడు మనం సింగులర్ అంటే ఎండ్ యూజ్ చేసినా ఒకటే, లేదా కలెక్టివ్ అయినా కానీ ఈ రూల్ ఒకటే. అందుకని రెండు నేను మీకు ఒకే చోట చెప్తున్నాను. ద టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెరీ వెల్ అనాలి ఎప్పుడు టీం అంతా కలిసి ఒక జట్టుగా ఆడుతూ ఉంటే. అలా కాకుండా చూడండి, ఇక్కడ టీం అంతా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఓకేనా, ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ఈ రెండిట్లో తేడా ఏంటి? ఇక్కడ వీళ్ళు మొత్తం కలిసి ఒకే యూనిట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ బ్యాట్స్ పట్టుకొని విడివిడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎప్పుడైతే కలిసి ప్రాక్టీస్ చేస్తుందో టీం ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పడానికి ద టీమ్ ఈజ్ ప్రాక్టీసింగ్ అంటాం. ఎప్పుడు అందరూ కలిసి ఒకే యూనిట్గా పనిచేస్తుంటే, ఒకే యూనిట్గా ప్రాక్టీస్ చేస్తుంటే. అలా కాకుండా ఇదే టీం ఎవరికి వాళ్ళుగా లేకపోతే 2-3 గ్రూపులుగా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు విడిపోయారు, ఒక యూనిట్ కాదు. అలాంటప్పుడు ద టీమ్ ఆర్ ప్రాక్టీసింగ్ అనాలి. అర్థమైందా? ఇదే రూల్ మనకి ఎండ్ అనే కంజంక్షన్కి కూడా యూజ్ అవుతుంది. ఎలాగంటే చూడండి, లా అండ్ ఆర్డర్ని మనం ఒకే యూనిట్గా చూస్తాం కదా, అలాంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ అనాలి. అలాగే రైస్ అండ్ కర్రీ, ఎగ్ అండ్ టోస్ట్, ఫిష్ అండ్ చిప్స్, ఇవి మొత్తం మనం ఒక్కటే యూనిట్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు సింగులర్ వెర్బ్ని యూజ్ చేయాలి. రెండు సపరేట్ ఎంటిటీస్గా మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు ప్లూరల్ వెర్బ్ని యూజ్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ కదా. మనం ఎందుకని లా అండ్ ఆర్డర్ని ఒకే యూనిట్గా చూస్తున్నాం. రైస్ అండ్ కర్రీ నేను కలిపి తింటాను కదా రైస్ అండ్ కర్రీని, అలాంటప్పుడు రైస్ అండ్ కర్రీ ఈజ్ మై కంఫర్ట్ ఫుడ్, అంతేకాని ఆర్ మై కంఫర్ట్ ఫుడ్ కాదు. అలాగే ఎగ్ అండ్ టోస్ట్ అంటే ఎగ్ని టోస్ట్ని నేను కలిపి తింటున్నాను, అలాంటప్పుడు ఎగ్ అండ్ టోస్ట్ ఈజ్ వాట్ ఐ యూజువల్లీ ఈట్, ఓకేనా. ఎగ్ అండ్ టోస్ట్ ఈజ్ వాట్ ఐ యూజువల్లీ ఈట్. అలాగే ఫిష్ అండ్ చిప్స్, ఫిష్ని చిప్స్ని నేను కలిపి తింటున్నప్పుడు ఒకటే యూనిట్ అయినప్పుడు ఫిష్ అండ్ చిప్స్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ అనాలి. అలా కాకుండా నేను ఫిష్ని విడిగా తింటాను, చిప్స్ని విడిగా తింటాను, అప్పుడు ఏమంటాం, ఫిష్ అండ్ చిప్స్ డాష్ మై ఫేవరెట్ డిషెస్ అని అనాలి. ఇక్కడ కూడా చూడండి డిషెస్ అని అనాలి. ఎందుకని నేను ఫిష్ని విడిగా తింటున్నాను, అది ఒక డిష్, చిప్స్ని విడిగా తింటున్నాను, ఇది ఒక డిష్. సో కాబట్టి ఫిష్ అండ్ చిప్స్ ఆర్ మై ఫేవరెట్ డిషెస్ అనాలి. ఇక్కడ నేను విడివిడిగా తింటున్నాను. ఎక్కడైతే కలిపి తింటానో ఫిష్ అండ్ చిప్స్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ అంటే అప్పుడు అది ఒకటే యూనిట్ అవుతుంది. సో మనం ఎండ్ అనే కంజంక్షన్ యూజ్ చేసినా లేదా కలెక్టివ్ నౌన్ యూజ్ చేసినా కానీ ఒకటే రూల్. అది మొత్తం ఒకే రకంగా పనిచేస్తే సింగులర్ వెర్బ్, అది విడివిడిగా పనిచేస్తూ ఉంటే ప్లూరల్ వెర్బ్, ఓకేనా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ స్మార్ట్ అండ్ వైజ్లీ, ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఓకే, ఈ సెంటెన్స్ కరెక్టేనా? హీ స్మార్ట్ అండ్ వైజ్లీ. ఒకసారి చెక్ చేద్దాం. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా సరే మనం ఒక కంజంక్షన్ని జాయిన్ చేసామంటే నిజానికి రెండు వేరు సెంటెన్సెస్ని తీసుకొని మనము ఒక కాంపౌండ్ సెంటెన్స్గా ఫామ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ అండ్ షీ ఆర్ ప్లేయింగ్, దీన్ని మనం రెండు సెంటెన్సెస్ని తీసుకొని ఫామ్ చేసాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, హీ ఈజ్ ప్లేయింగ్, సెకండ్ సెంటెన్స్ షీ ఈజ్ ప్లేయింగ్. కానీ ఇందులో వెర్బ్ ఫ్రేజ్ మొత్తం సేమే ఉంది, హీ షీ మాత్రమే వేరుగా ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే హీని షీని యాడ్ చేసాం, ఇప్పుడు ఎండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేసాం. కాబట్టి హీ అండ్ షీ
ఆర్ ప్లేయింగ్. ఎందుకని? వాళ్ళు విడివిడిగా అంటే ఒకటే రకంగా టీమ్గా ఆడుతున్నారని చెప్పట్లేదు, వాళ్ళిద్దరూ ఆడుతున్నారు అని చెప్తున్నాను కాబట్టి ఆర్ ప్లేయింగ్ వచ్చింది. ఓకేనా? సో హీ అండ్ షీ ఆర్ ప్లేయింగ్. అలాగే నేను దీన్ని కూడా విడగొట్టాను అనుకోండి, అదేమవ్వాలి? హీ ఈజ్ స్మార్ట్, హీ ఈజ్ వైజ్లీ అవ్వాలి. ఎందుకని? చూడండి, హీ ఈజ్ స్మార్ట్, ఓకే, అతను స్మార్ట్. హీ ఈజ్ వైజ్ అంటామా, వైజ్లీ అంటామా? హీ ఈజ్ వైజ్ అంటాం, వైజ్లీ అన్నాం. వైజ్లీ అనేది యాడ్వర్బ్, స్మార్ట్ అనేది ఒక అడ్జెక్టివ్. అంటే ఎండ్ అనే మనం ఏదన్నా ఒక కంజంక్షన్తో మనం సిమిలర్ థింగ్స్ని మాత్రమే కంబైన్ చేస్తాము, డిఫరెంట్ థింగ్స్ని కంబైన్ చెయ్యము. అయితే ఇటు అడ్జెక్టివ్ ఉండాలి, యాడ్వర్బ్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, వెర్బ్ ఫ్రేజ్ ఉండాలి, లేదా నౌన్ ఉండాలి, ప్రొనౌన్ ఉండాలి. నౌన్ ప్రొనౌన్ అయినా ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు. కానీ ఒక అడ్జెక్టివ్ని అడ్వర్బ్ని మనము కంజంక్షన్స్తో జాయిన్ చేయము, డిఫరెంట్ థింగ్స్ కాబట్టి ఇక్కడ ఏమని ఉండాలి? హీ స్మార్ట్ అండ్ వైజ్ అని ఉండాలి. అతను స్మార్ట్ మరియు వైజ్ కదా. ఓకే, ఈ సెంటెన్స్ కరెక్ట్. అంతేకాని హీస్ స్మార్ట్ అండ్ వైజ్లీ అని ఉండకూడదు. లేదా మనం ఇలా చెప్పచ్చు, హీ వర్క్స్ స్మార్ట్లీ అండ్ వైజ్లీ. దీన్ని విడగొడితే ఏమవుతుంది? హీ వర్క్స్ స్మార్ట్లీ ఒక సెంటెన్స్ అవుతుంది, హీ వర్క్స్ వైజ్లీ ఒక సెంటెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ మనం యాడ్వర్బ్ని జాయిన్ చేశాము, ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. అంతేకాని హీ ఈ స్మార్ట్ అండ్ వైజ్లీ అని మనం ఒక అడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని జాయిన్ చేయకూడదు. అయితే ఈ సెంటెన్స్ చూడండి, హీ ఈ స్మార్ట్ అండ్ వర్క్స్ వైజ్లీ. ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఇప్పుడే నేను చెప్పాను ఒక అడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని జాయిన్ చేయకూడదు అని. మరి ఇక్కడ చూడండి, హీ ఈ స్మార్ట్ అడ్జెక్టివ్, వైజ్లీ యాడ్వర్బ్. మరి ఈ సెంటెన్స్ కరెక్టేనా? ఈ సెంటెన్స్ కరెక్టే. చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇందాక సెంటెన్స్లో హీ స్మార్ట్ అండ్ వైజ్లీ, ఎండ్ తర్వాత ఇక్కడ ఏం లేదు. ఓకేనా? అంటే ఇది అడ్జెక్టివ్ యాడ్వర్బ్, ఈ రెండిటి మధ్యలో ఎన్ని పెట్టాను. కానీ మీరు ఈ సెంటెన్స్ చూస్తే స్మార్ట్ అనే తర్వాత ఎండ్ తర్వాత ఓన్లీ వైజ్లీ లేదు, వర్క్స్ అనే వెర్బ్ కూడా ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ స్మార్ట్ అనే ఒక ఈజ్ అనేది వెర్బ్, స్మార్ట్ అనేది ఒక అడ్జెక్టివ్, ఈ వెర్బ్ ఫ్రేజ్ని, అలాగే వర్క్స్ వైజ్లీ అనే ఇంకొక వెర్బ్ ఫ్రేజ్ని, అంటే వర్క్ అనేది వెర్బ్, వైజ్లీ అనేది యాడ్వర్బ్, ఈ వెర్బ్ ఫ్రేజ్ని యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ అడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని కాదు యాడ్ చేసేది, ఒక వెర్బ్ ఫ్రేజ్ని ఇంకొక వెర్బ్ ఫ్రేజ్ని. ఒక వెర్బ్ ఫ్రేజ్ ఏంటి? హీ స్మార్ట్, ఇంకొకటి ఏంటి? అండ్ హీ వర్క్స్ వైజ్లీ. కాబట్టి హీ సేమ్ ఉంది కాబట్టి నేను కామన్ తీయచ్చు అని చెప్పాను కదా, అప్పుడు ఇది తీసేస్తే హీ స్మార్ట్ అండ్ వర్క్స్ వైజ్లీ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి మీరు ఇది చూడాలి, ఎండ్ ముందు ఏముంది, ఎండ్ తర్వాత ఏముంది. కేవలం ఇక్కడ స్మార్ట్ వైజ్లీ ఉంటే తప్పయ్యేది, కానీ ఇక్కడ ఈ స్మార్ట్ వర్క్స్ వైజ్లీ అంటే వెర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్, అంటే అది వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది. తర్వాత వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్, ఇది కూడా వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది. అంటే రెండు వెర్బ్ ఫ్రేజ్లని నేను ఎండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేశాను. షీఈస్ టాలెంటెడ్ అండ్ పర్ఫార్మ్స్ కాన్ఫిడెంట్లీ. చూసారా, షీఈస్ టాలెంటెడ్ అడ్జెక్టివ్, కానీ నేను అడ్జెక్టివ్ని యాడ్వర్బ్ని యాడ్ చేశానా? కాదు. ఈజ్ టాలెంటెడ్ అనే ఒక వెర్బ్ ఫ్రేజ్ని, పర్ఫార్మ్స్ కాన్ఫిడెంట్లీ అనే ఇంకొక వెర్బ్ ఫ్రేజ్ని యాడ్ చేశాను. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, చూడండి, ఎవరైతే టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఓకే, చూడండి, నెక్స్ట్ యూసేజ్ చూద్దాం. ఐ డోంట్ లైక్ టీ అండ్ కాఫీ. ఈ సెంటెన్స్ కరెక్టేనా? నిజానికి ఈ సెంటెన్స్ కరెక్టే, కానీ మనం చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటి? నాకు టీ కానీ కాఫీ కానీ ఇష్టం లేదు అంటే అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఐ డోంట్ లైక్ టీ అండ్ కాఫీ అని చెప్పకూడదు, ఐ డోంట్ లైక్ టీ ఆర్ కాఫీ అని చెప్పాలి. ఎందుకని అలాగా? ఎందుకనో నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఎప్పుడైతే మనం నెగిటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తామో అండ్ ఇలా చెప్పాలనుకుంటామో, అరే నేను అక్కడ ఇక్కడ పని చేయాలనుకోవట్లేదు అని చెప్తాం కదా, దానికి ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ అండ్ దేర్ అని అన్నామనుకోండి, ఒక రకంగా ఇది కరెక్టే, కానీ ఇది ఒక యాంబిగ్యూటీని క్రియేట్ చేస్తుంది. ఆ యాంబిగ్యూటీ ఏంటి అంటే, నేను ఇలా చెప్పొచ్చు కదా, నేను ఇలా చెప్పాను అనుకోండి, అరే నాకు ఇక్కడ అక్కడ పని చేయాలని లేదు అని ఇలా చెప్పాను అనుకోండి, ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ అండ్ దేర్ అని.
వాడికి ఇంకొక రకంగా ఏమర్థమవుతుంది అంటే, సరే వాడికి ఇక్కడ అక్కడ పనిచేయాలని ఇష్టం లేదు, కానీ ఎక్కడో ఒక చాట, ఇక్కడ కానీ అక్కడ కానీ ఏదో ఒక చాట పనిచేయడం అయితే ఇష్టం ఉంది అని అనుకుంటాడు కదా. ఆ అంబిగ్యూటీ మనం ఎండ్ అనే కంజంక్షన్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. అర్థమవుతుందా? ఇలా చెప్పొచ్చు కదా మనం, ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ అండ్ దేర్, ఐ జస్ట్ వాంట్ టు వర్క్ హియర్. నాకు అక్కడ ఇక్కడ పని చేయాలని లేదు, నాకు ఇక్కడే పని చేయాలని ఉంది. ఇలా చెప్పేటప్పుడు నేను ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయొచ్చు. అంటే నాకు అక్కడ ఇక్కడ రెండు చోట్ల పని చేయాలని లేదు, కేవలం ఇక్కడ మాత్రమే పని చేయాలి అని ఉంది అని. మరి అలా కాకుండా నాకు అక్కడ పని చేయాలని ఇష్టం లేదు, ఇక్కడ పని చేయాలని ఇష్టం లేదు అని చెప్పాలంటే అప్పుడు మనం ఆర్ని యూజ్ చేయాలి. కంజంక్షన్ ఆర్ని యూజ్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు వర్క్ హియర్ ఆర్ దేర్. దీని అర్థం ఏంటి అంటే, నాకు ఇక్కడ పని చేయాలని లేదు, అక్కడ పని చేయాలని లేదని. ఎండ్ అని యూజ్ చేస్తే నాకు ఇక్కడ అక్కడ కలిపి పని చేయాలని ఇష్టం లేదు అన్న అర్థం వస్తుంది. అంటే ఏదో ఒక చోట పని చేయాలని అన్న ఇష్టం అయితే ఉంది అన్న అర్థం కూడా వస్తుంది కదా. అందుకనే ఇది అంబిగ్యూయస్. ఎండ్ యూజ్ చేస్తే అంబిగ్యూయస్. అందుకనే మనము ఎప్పుడైనా కానీ నెగిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేసేటప్పుడు ఎన్ యూజ్ చేయకూడదు, ఆర్ యూజ్ చేయాలి. పాజిటివ్కి పర్వాలేదు, ఐ వాంట్ టు వర్క్ హియర్ అండ్ దేర్, నేను అక్కడ ఇక్కడ పని చేయాలనుకుంటున్నాను. పాజిటివ్ సెంటెన్సెస్కి ఎన్ యూజ్ చేయొచ్చు. నెగిటివ్ సెంటెన్సెస్ వచ్చేసరికి నీకు రెండు చోట్ల ఇష్టం లేకపోతే ఆర్ని యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. ఐ డోంట్ లైక్ టీ అండ్ కాఫీ అంటే వాళ్ళు ఏమనుకోవచ్చు, అచ్చా టీ కాఫీ రెండూ ఇష్టం లేదు, బహుశా అతనికి టీ ఒక్కటే ఇష్టం ఉందేమో అని అనుకుంటారు కదా. ఐ డోంట్ లైక్ టీ అండ్ కాఫీ, ఐ జస్ట్ లైక్ టీ. నాకు టీ కాఫీ రెండూ ఇష్టం లేదు, ఓన్లీ నాకు టీ ఇష్టమే అని చెప్పొచ్చు కదా. అలా కాకుండా నేను కన్ఫర్మ్గా నాకు టీ ఇష్టం లేదు, అలాగే కాఫీ కూడా ఇష్టం లేదు అని చెప్పాలంటే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఎండ్ కాదు, నేను యూజ్ చేయాల్సింది ఆర్. ఐ డోంట్ లైక్ టీ ఆర్ కాఫీ అని చెప్పాలి. లేదా ఐ డోంట్ లైక్ బోత్ టీ అండ్ కాఫీ అని చెప్పొచ్చు. మీరు ఎన్ యూజ్ చేయాలనుకుంటే దానికి ముందు బోత్ అని పెట్టచ్చు. ఐ డోంట్ లైక్ బోత్ టీ అండ్ కాఫీ, లేదా ఐ డోంట్ లైక్ టీ ఆర్ కాఫీ అని చెప్పాలి. ఎప్పుడు మీకు ఇది రెండూ ఇష్టం లేనప్పుడు. అర్థమవుతుందా? అలా కాకుండా ఎన్ యూజ్ చేస్తే అది ఒక అంబిగ్యూటీని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఐ డిడ్ంట్ కాల్ రామ్ అండ్ రవి. దీని అర్థం ఏంటి? నేను రామ్కి రవికి ఇద్దరికి కాల్ చేయలేదు అని. అంటే ఇంకొక మీనింగ్ ఏమొస్తుంది? ఇంప్లైడ్ మీనింగ్. అచ్చా రామ్కి రవికి ఇద్దరికి కాల్ చేయలేదు అంటే ఎవడో ఒకరికి కాల్ చేసి ఉంటాడు అన్న మీనింగ్ వస్తుంది. అలా కాకుండా మనం క్లియర్గా అరే నేను రామ్కి కాల్ చేయలేదు, అలాగే రవికి కాల్ చేయలేదు అని చెప్పాలంటే ఎన్ని కాదు యూజ్ చేయాల్సింది ఆర్ని. ఐ డిడ్ంట్ కాల్ రామ్ ఆర్ రవి. అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీరు ఒక నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు అండ్ మీకు ఇది అది రెండూ నచ్చినప్పుడు ఆర్ని యూజ్ చేయండి, ఎన్ని యూజ్ చేయకండి. ఓకే, ఇప్పుడు మనం ఎండ్ అనే కంజంక్షన్ని ఒక సీక్వెన్స్ని చెప్పడానికి ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. చూడండి, రెండు యాక్షన్స్ జరిగాయి. ఒకటి ఏం జరిగింది? హీ ఏట్, అతను తిన్నాడు. దాని తర్వాత అతను ఏం చేశాడంటే హీ క్లీన్ ద హౌస్, లేదా హౌస్ క్లీన్ చేసే కన్నా ముందే అతను తిన్నాడు. లేదా ఓకేనా, అతను హౌస్ క్లీన్ చేసే కన్నా ముందే అతను తినేశాడు. అంటే రెండు ఈవెంట్స్ జరిగాయి. ఫస్ట్ అతను తినడం జరిగింది, తర్వాత అతను రూమ్ క్లీన్ చేయడం జరిగింది. అయితే మనం ఇలా చెప్తూ ఉంటాం కదా తెలుగులో, అతను ఇల్లు క్లీన్ చేయక ముందే తినేశాడు అని. ముందే తినేశాడు అంటే తినడం ముందు జరిగింది. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అనుకోండి, ముందే తరువాత అని ఇలాంటివి చెప్పాలనుకోండి. రెండు యాక్షన్స్ జరిగాయి, ఒకటి ముందే జరిగింది అని చెప్తున్నాం కాబట్టి ఏ యాక్షన్ అయితే ముందు జరుగుతుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి, రెండో దాన్ని సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి. హీ హ్యాడ్ ఈటెన్ ముందే, బిఫోర్ హీ క్లీన్ ద హౌస్. అతను ఇల్లు క్లీన్ చేయక ముందే తినేశాడు అని దీని అర్థం. ఓకేనా? అలా కాకుండా ఇది నేనేం చెప్తున్నాను, బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ యూజ్ చేసి చెప్తున్నాను. ఇలా కాకుండా మనం ఎన్ని యూజ్ చేసి కూడా ఈ సీక్వెన్స్ని చెప్పచ్చు. ఎలా అంటే హీ ఎయిట్ అండ్ క్లీన్ ద హౌస్. హీ ఎయిట్ అండ్ క్లీన్ ద హౌస్. దీని అర్థం ఏంటంటే అతను తిన్నాడు, ఇల్లు క్లీన్ చేశాడు అని, లేదా అతను తిని ఇల్లు క్లీన్ చేశాడు అని. అంటే ఎప్పుడైతే మనము బిఫోర్ని కానీ ఆఫ్టర్ని కానీ యూజ్ చేస్తున్నామో, ఏ యాక్షన్ అయితే ముందు జరిగిందో దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము, తర్వాత జరిగిన దానికి సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాము. కానీ ఇదే సీక్వెన్స్ని, ఒకటి ముందు జరిగింది తర్వాత జరిగింది, ఇదే సీక్వెన్స్ని మనం ఎప్పుడైతే ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఒకదానికి పాస్ట్ పర్ఫెక్ట్, ఒకదానికి సింపుల్ పాస్ట్ ఇలాగా మార్చుకునే పని లేదు.
మొత్తం సింపుల్ పాస్ట్లో ఉంటే సింపుల్ పాస్ట్లో, మొత్తం సింపుల్ ప్రజెంట్లో ఉంటే సింపుల్ ప్రజెంట్లో, లేదా ఫ్యూచర్లో ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఫస్ట్ యాక్షన్ ఏం జరిగిందంటే అతను తిన్నాడు, తర్వాత హీ ఏట్, తర్వాత హీ వాష్డ్ హిస్ హ్యాండ్స్, తర్వాత హీ లెఫ్ట్. ఓకేనా, అతను తిన్నాడు, హ్యాండ్స్ వాష్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మనం తెలుగులో ఇంతే చెప్తున్నాం కదా, అరే అతను తిని హ్యాండ్స్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాడు అని. ఈ సీక్వెన్స్ని చెప్పడానికి నిజానికి మనం బిఫోర్ ఆఫ్టర్ ఇవి చెప్పం. ఏం చేస్తామంటే సింపుల్గా హీ అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి హీ ఏట్ వాష్డ్ హిస్ హ్యాండ్స్ కామా, హీ ఏట్ కామా వాష్డ్ హిస్ హ్యాండ్స్ కామా అండ్ లెఫ్ట్. ఓకేనా, లేదా ఈ కామా తీసేసినా కానీ పర్లేదు. హీ ఏట్ కామా వాష్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ లెఫ్ట్ అన్నా కానీ పర్లేదు. ఇలాగా ఏదైతే లాస్ట్లో యాక్షన్ జరుగుతుందో దానికి ఎన్ని యూజ్ చేయాలి, మిగతా అన్నిటికీ కామాస్ని పెట్టి ఆ సెంటెన్స్ని అంతే చెప్పేస్తే సరిపోతుంది. ఒకదాన్ని మనం సింపుల్ పాస్ట్లో, పాస్ట్ పర్ఫెక్ట్లో ఇలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయో వాటిని మనం అంతే చెప్తూ ఉంటామో, ఏదైతే ముందు జరిగిందో దాన్ని ముందు, తర్వాత జరిగిన దాని తర్వాత అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. హీ ఏట్ వాష్ హిస్ హ్యాండ్స్ అండ్ లెఫ్ట్. అతను తిన్నాడు, హ్యాండ్స్ కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. ఓకేనా, లేదా మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, అరే నేను నిన్న ఉదయాన్నే లేచాను, రెడీ అయ్యాను, స్కూల్కి వెళ్ళాను, వచ్చాను, డిన్నర్ తిన్నాను, నిద్రపోయాను. ఇలాగా రోజు మొత్తం జరిగిన సీక్వెన్స్ని చెప్తాం కదా. దీనికి కూడా మనం ఒకదానికి పాస్ట్ పర్ఫెక్ట్, ఒకదానికి సింపుల్ పాస్ట్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. సీక్వెన్స్ని చెప్పేటప్పుడు ప్రతి దానికి కామా పెట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ వోకప్, గాట్ రెడీ, వెంట్ టు స్కూల్, కేమ్ బ్యాక్, ఎయిట్ డిన్నర్ అండ్ స్లెప్ట్. నేను నిన్న నిద్ర లేచాను, రెడీ అయ్యాను, స్కూల్కి వెళ్ళాను, మళ్ళీ తిరిగి వచ్చాను, డిన్నర్ చేశాను, నిద్రపోయాను. లాస్ట్ దానికి ఏం పెడితే సరిపోతుంది. అర్థమైందా? సరే, ఇది సింపుల్ పాస్ట్. మరి ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్కి ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సింపుల్ పాస్ట్కే దే ఫినిష్ దేర్ హోంవర్క్, ప్లేడ్ గేమ్స్ అండ్ వెంట్ టు బెడ్. ఇది కూడా సింపుల్ పాస్టే కదా. దీని అర్థం ఏంటి? దే ఫినిష్ దేర్ హోంవర్క్ అంటే ఫస్ట్ వాళ్ళు హోంవర్క్ ఫినిష్ చేశారు, తర్వాత ప్లేడ్ గేమ్స్ ఆడారు, తర్వాత అండ్ వెంట్ టు బెడ్ తర్వాత వాళ్ళు నిద్రపోవడానికి వెళ్ళారు. సో ఇందులో ఈ సీక్వెన్స్ ఆర్డర్ ఇలాగే జరిగింది. ఫస్ట్ వాళ్ళు హోంవర్క్ ఫినిష్ చేయడం జరిగింది, తర్వాత ఆడుకోవడం జరిగింది, తర్వాత నిద్రపోవడం జరిగింది. ఇలా ఏదన్నా కానీ ఒక సీక్వెన్స్ని చెప్పేటప్పుడు మనం ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్లో యూజ్ చేసి కామా పెట్టి లాస్ట్ దానికి ఎండ్ పెడితే సరిపోతుంది. ఓకే, ఇది సింపుల్ పాస్ట్. మరి సింపుల్ ప్రజెంట్ అయితే చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్. ఇందాకదేమో సింపుల్ పాస్ట్ ఇది. ఓకేనా, ఐ వోకప్, గాట్ రెడీ. అదే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలంటే మనం డైలీ చేసేవి చెప్తుంటాం కదా, అరే నేను ప్రతిరోజు 5 నిద్రలేస్తాను, రెడీ అవుతాను, స్కూల్కి వెళ్తాను, తిరిగి వస్తాను, తింటాను, పడుకుంటాను, డైలీ జరిగేటివి చెప్తుంటాం కదా. పాస్ట్లో అయితే పాస్ట్ చెప్పాలి, డైలీ జరిగేటివి అంటే ఎవ్రీడే ఐ వేకప్, హీ వస్తే హీ వేక్స్ అప్, షీ వస్తే షీ వేక్స్ అప్. ఎవ్రీడే ఐ వేకప్, గెట్ రెడీ, ఐ అయితే గో టు స్కూల్, షీ అయితే గోస్ టు స్కూల్, కమ్ బ్యాక్, షీ అయితే షీ కమ్స్ బ్యాక్, షీ యూస్ చేయాల్సిన అవసరం లేదు, కమ్స్ బ్యాక్. తర్వాత ఐ అయితే ఈట్ డిన్నర్, షీ అయితే ఈట్స్ డిన్నర్ అండ్ స్లీప్. నేను డైలీ పడుకుంటానండి అండ్ స్లీప్. అదే ఆమె అయితే స్లీప్స్. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఐ వేకప్, గెట్ రెడీ, గో టు స్కూల్, కమ్ బ్యాక్, ఈట్ డిన్నర్ అండ్ స్లీప్. ఇది నేను ఎవ్రీడే చేసే పని. ఎవ్రీడే ఐ వేకప్, గెట్ రెడీ, గో టు స్కూల్, కమ్ బ్యాక్. అదే షీ అనుకోండి, షీకి షీ వేక్స్ అప్ వస్తుంది, తర్వాత గెట్స్ రెడీ వస్తుంది, గోస్ టు స్కూల్, కమ్స్ బ్యాక్, ఓకే, ఈట్స్ డిన్నర్ అండ్ స్లీప్స్ వస్తుంది. అలా కాకుండా ఫ్యూచర్కి అనుకోండి, ఫ్యూచర్కి అయితే ఐ విల్ వేకప్. చూడండి, విల్ అనేది ఫస్ట్ దానికే వస్తుంది, తర్వాత దానికి మనం ఫ్యూచర్కి విల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విల్ వేకప్, విల్ గెట్ రెడీ, విల్ గో టు స్కూల్ ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? ప్రతి దాంట్లో సబ్జెక్ట్ ప్లస్ మోడల్ సేమ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ మోడల్ని ఒక చోట రాస్తే సరిపోతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే ఐ విల్ వేకప్, గెట్ రెడీ, గో టు స్కూల్, కమ్ బ్యాక్, ఈట్ డిన్నర్ అండ్ స్లీప్. ఓకే, సరే, ఇది సబ్జెక్ట్ ఐకి. ఇదే ప్లేస్లో నేను షీ పెట్టాననుకోండి, షీ విల్ వేకప్ కరెక్టే, తర్వాత గెట్స్ రెడీ అనాలా? ఎందుకంటే నేను విల్ యూజ్ చేయకూడదు అనలేదు, మరి గెట్స్ రెడీ అనాలా? కాదు. అక్కడ కూడా షీ వచ్చినా కానీ షీ విల్ వేకప్, గెట్ రెడీ డైలీ జరిగేదైతే షీ విల్ వేకప్, గెట్ రెడీ, గో టు స్కూల్, కమ్ బ్యాక్, ఈట్ డిన్నర్ అండ్ స్లీప్.
ఇక్కడ కూడా ఎందుకని నిజానికి ఈ విల్ అన్నిటికీ సంబంధించింది. ఇక్కడ కూడా విల్ వేకప్ విల్ గెటప్ ఉంటుంది. కాకపోతే మనం కామన్ తీసాం కాబట్టి ఇక్కడ విల్ పెడితే సరిపోతుంది. ఇదే విల్ అన్నిటికీ ఉంటుంది. మనం ఆల్రెడీ విల్ అనే మోడల్ని యూజ్ చేసాం కాబట్టి వెర్బ్ అనేది ప్లూరల్ వెర్బ్ అయి ఉండాలి, సింగులర్ వెర్బ్ అయి ఉండకూడదు. ఓకేనా? సో ఇలాగా ఏదైనా కానీ ఒక సీక్వెన్స్ని చెప్పేటప్పుడు పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి లేదా కంటిన్యూస్ టెన్స్ అయినా కానీ మనం ఇలా చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఇదే అండ్ మనం రిజల్ట్ చెప్పడానికి యూజ్ చేస్తాం. చూడండి, ఒకతను పడ్డాడు, పడ్డం వల్ల అతనికి కాలు విరిగింది. మనం తెలుగులో ఇలా అంటుంటాం కదా, అతను పడి కాలు విరిగింది అని. పడి కాలు విరిగింది. ఓకేనా? అతను కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. ఓకేనా? అతను కింద పడి కాలు విరగొట్టుకున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎలా చెప్పాలో తెలుసా? హీ ఫెల్ అండ్ బ్రోక్ హిజ్ లెగ్ అంటే సరిపోతుంది. ఎండ్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా రిజల్ట్ని చెప్తుంది. నిజానికి దీని అర్థం హీ ఫెల్, అతను పడ్డాడు మరియు బ్రోక్ హిజ్ లెగ్, కాలు విరగొట్టుకున్నాడు కాదు. దీని అర్థం అతను పడి కాలు విరగొట్టుకున్నాడు. అర్థమైందా? అతను పడి కాలు విరగొట్టుకున్నాడు అంటే ఇది ఇక్కడ రిజల్ట్. మరియు అనే అర్థం కాకుండా పడి అనే అర్థం వస్తుంది. ఓకేనా? హీ ఫెల్, అతను పడి అండ్ బ్రోక్ హిజ్ లెగ్, కాలు విరగొట్టుకున్నాడు. ఇది ఒక రిజల్ట్ని చెప్తుంది. షీ మిస్ ద బస్, ఆమె బస్ని మిస్ చేసుకుంది. షీ వాజ్ లేట్ ఫర్ వర్క్, దానివల్ల ఆమె వర్క్కి లేట్ అయింది. దీన్ని ఎలా జాయిన్ చేయొచ్చు? రిజల్ట్ కదా. ఆమె బస్ మిస్ చేసుకుంది, దానివల్ల లేట్ అయింది. దీన్ని కూడా షీ మిస్ ద బస్ అండ్ వాజ్ లేట్ ఫర్ వర్క్ అని చెప్తే సరిపోతుంది. ఆమె బస్ని మిస్ చేసుకొని వర్క్కి లేట్ అయింది అని. సో ఇలాగ మనం ఒక రిజల్ట్ని జాయిన్ చేసేటప్పుడు కూడా ఎండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం పాలిసిండిటన్ అంటే ఎంఫసైజ్ చెప్పడం. మనం అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా. చూడండి, మామూలుగా మనం ఎవరన్నా కానీ హీ బాట్ యాపిల్స్, అతను యాపిల్స్ కొన్నాడు, ఆరెంజెస్ కొన్నాడు, బనానాస్ కొన్నాడు, గ్రేప్స్ కొన్నాడు అని చెప్పడానికి ఎలా చెప్తాం? హీ బాట్ యాపిల్స్ కామా ఆరెంజెస్ కామా బనానాస్ అండ్ గ్రేప్స్, లాస్ట్ దానికి ఎన్ చెప్తాం కదా. దీని అర్థం ఏంటంటే హీ బాట్, అతను యాపిల్స్ కొన్నాడు, ఆరెంజెస్ కొన్నాడు, బనానాస్ కొన్నాడు, గ్రేప్స్ కొన్నాడు. దీని అర్థం ఇది. ఓకేనా? అతను యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్, గ్రేప్స్ కొన్నాడు అని. అలా కాకుండా మనం ఒక్కొక్కసారి ఎంఫసైజ్ చేసి ఏం చేస్తామంటే, అరే వాడు యాపిల్స్ కొన్నాడు, ఇంకా చూడండి ఇంకా అంటున్నా, ఇంకా ఆరెంజెస్ కొన్నాడు, ఇంకా బనానాస్ కొన్నాడు, ఇంకా గ్రేప్స్ కొన్నాడు, ఇంకా అవి కొన్నాడు, ఇంకా ఇవి కొన్నాడు. అలా ఇంకా 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 అని 10 సార్లు అంటాం కదా. దాన్ని పాలిసిండిటన్ అన్నట్టారు. అంటే ఎంఫసైజ్ చేసి ఇంకా 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 అని చెప్పడం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే హీ బాట్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అండ్ బనానాస్ అండ్ గ్రేప్స్ ఇలా చెప్తాం. ఓకేనా? ఇది తప్పేం కాదు. ఇందాక నేను రూల్ ఏం చెప్పాను? ఎండ్ అనే కంజంక్షన్ని కేవలం లాస్ట్ దానికి పెడితే సరిపోతుంది, మిగతా అన్నిటికీ కామాస్ పెడితే సరిపోతుంది అని చెప్పాను. అది కరెక్టే. కానీ ఎప్పుడైతే మనం ఎంఫసైజ్ చేసి ఇంకా 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 అని చెప్పామో అలాంటప్పుడు మనం ఇలా చెప్పచ్చు, హీ బాట్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ అండ్ బనానాస్ అండ్ గ్రేప్స్. అంటే అతను యాపిల్స్ కొన్నాడు, ఇంకా ఆరెంజెస్ కొన్నాడు, ఇంకా బనానాస్ కొన్నాడు, ఇంకా గ్రేప్స్ కొన్నాడు. ఇలా ఇంకా ఇంకా అని పదే పదే చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. చూడండి, హీ ర్యాన్ అండ్ జంప్డ్ అండ్ లాఫ్డ్ అండ్ షౌటెడ్ విత్ జాయ్. దీని అర్థం ఏంటి? అతను పరిగెత్తాడు, ఇంకా జంప్ చేశాడు, ఇంకా నవ్వాడు, ఇంకా ఆనందంతో అరిచాడు. ఇలా చెప్తాం కదా ఇంకా ఇంకా అని. అప్పుడు మనం ఎండ్ని యూజ్ చేయొచ్చు. ఇది తప్పేం కాదు. ఓకేనా? కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతాం, కామా 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 లాస్ట్లో ఎండ్. కానీ బయట మాట్లాడేటప్పుడు మాత్రం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. ఇది చూడండి, షీ కుక్డ్ అండ్ క్లీన్డ్ అండ్ వాష్డ్ అండ్ డస్టెడ్ ఆల్ డే లాంగ్. ఆమె రోజు మొత్తం షీ కుక్డ్ అండ్ క్లీన్, వంట వండింది, క్లీన్ చేసింది, వాష్ చేసింది, డస్ట్ చేసింది, రోజు మొత్తం ఇది చేసింది, ఇంకా 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 అని చెప్తాం కదా. అలాంటప్పుడు మనం ఎండ్ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.